ఇంగ్లాండ్ తో ముగిసిన 5 టెస్టుల సిరీస్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ లోనే చికిత్స తీసుకుంటున్న పంత్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. గాయం కారణంగా త్వరలో జరిగే ఆసియా కప్ 2025 కి దూరం కానున్నాడట. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్న పంత్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు తీసుకున్న ఒక నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఫ్యాన్స్ పంత్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఇన్స్టాలో ఫోటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తూ నిత్యం ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటాడు. అప్పుడప్పుడు లైవ్ లో కూడా కనిపిస్తూ ఉంటాడు. అయితే పంత్ తాజాగా ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇకపై తాను పోస్ట్ చేసే ఎక్స్క్లూజివ్ వీడియోలు చూసేందుకు లేదా ప్రశ్నలు అడిగేందుకు సబ్స్క్రిప్షన్ మోడల్ ని తీసుకొచ్చాడు. ఇందుకోసం నెలకు $390 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఫ్యాన్స్ నుంచే పంత్ పై వ్యతిరేకత వస్తోంది. కోట్లు సంపాదిస్తున్నావు కదా, ఈ కక్కుర్తి ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారట. ఇక పంత్ను ఇన్స్టాలో అన్ఫాలో చేయాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పంత్ ప్రస్తుతం చాలా విధాలుగా డబ్బులు ఎర్న్ చేస్తున్నాడు. క్రికెట్ కెరియర్, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, వ్యాపారం, పెట్టుబడులతోనే బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఓ నివేదిక ప్రకారం 2025 నాటికి పంత్ నెట్ వర్త్ దాదాపు 100 CR. IPL 2025 వేలలో లక్నో ఫ్రాంచైజీ పంత్ను 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అది అందరికీ తెలిసిందే. అంత డబ్బుండి కూడా ఇన్స్టాలో వేల కోసం ఈ కక్కుర్తి ఏంటంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.